మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయం ఉండబోతోంది. మామ మేనల్లుడు కలిసిపోయారు. అజిత్ పవార్, శరద్ పవార్ కలిసి పోటీ చేయబోతున్నారు. గతంలో శరద్ పవార్ వర్గాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. 2023 జూలైలో అజిత్ పవార్, శరద్ పవార్ విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వంలో అజిత్ పవార్ కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీల మధ్య పొత్తు కుదిరేటువంటి అవకాశం అయితే ఉంది. కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు. లోకల్ నేతలు నిర్ణయం తీసుకుంటారంటూ అజిత్ హింట్ ఇచ్చారు. షిండే వర్గంతో కలిసి శరద్, అజిత్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే శివసేన, ఉద్ధవ్ వర్గానికి కాంగ్రెస్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని కాంగ్రెస్ కీలక ప్రకటన అయితే చేసింది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కొత్త పొత్తు పొడిచిందా లేకపోతే బంధువర్గం కలిసిందా? రాజకీయాల్లో దీనికి సంబంధించినటువంటి కీలక పరిణామంగా కూడా చెప్తున్నారు. ఈ పొత్తు ఎక్కడి వరకు దారితీస్తుందనేటువంటి పరిస్థితి ఒక మున్సిపల్ ఎన్నికల వరకైనా, రాబోయే రోజుల్లో కూడా మామ మేనల్లుడు కలిసిపోతారా అనేటువంటి కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయం నడుస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే అజిత్ పవార్, శరద్ పవార్ మామ మేనల్లుడు కలిసి పోటీ చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏదైతే శరద్ పవార్ తో కలిసి అజిత్ పవార్ రాజకీయం చూస్తే దీని వెనక బీజేపీ ఏమైనా ఉందా అనే కోణం కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. బీజేపీ ఈ తెర వెనుక ఉండి ఈ అజిత్ పవార్ తో గేమ్ ప్లాన్ ఆడిస్తుందా అనేది కూడా ఒక చర్చ, ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే శరద్ పవార్ రాజకీయ కురువృద్ధుడు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాడు. తర్వాత ఏదైతే తన ఎన్సీపీ పార్టీని కూడా గత ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయం చూసిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటాడా అనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే అలాంటిది ఏం జరగలేదు. అయితే ఏదైతే మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీ కూటమిలో ఉన్నారు, ఆయన తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతానికైతే ఏదైతే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏదైతే అజిత్ పవార్ తో కలిసి శరద్ పవార్ పనిచేయడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారో, ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఉందో అక్కడ స్థానికంగా లోకల్ లీడర్షిప్, లోకల్ నాయకత్వం పొత్తుల గురించి మాట్లాడుతుంది. అభ్యర్థుల ప్రకటన కూడా వాళ్ళు చూసుకుంటారంటూ ఏదైతే అజిత్ పవార్ చేసిన ప్రకటనతో మామ అల్లుళ్ళు కలిసిపోయారు. రాబోయే ఎన్నికల్లో కలిసి స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారు. అదేవిధంగా ముంబై మేయర్ ఎన్నికల్లో కూడా వీరిరువురు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శివసేనకు కొంచెం దూరం జరిగినట్టు మనకు ప్రచారం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్, అజిత్ పవార్, శరద్ పవార్ ముగ్గురు కలిసి మహారాష్ట్ర ఏదైతే ముంబై మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, దీనికి సంబంధించి ఎలా చూడాలి? కాంగ్రెస్ కూడా మేము సింగిల్గానే చేస్తామని అన్నటువంటి పరిస్థితి, షిండే వర్గం కూడా ఒకంత షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్త పొత్తు అయితే పొడిచింది అనేటువంటి మాట. అజిత్ పవార్ ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. శరద్ పవార్కి సంబంధించి అక్కడ లోకల్గా పొత్తు పెట్టుకుంటున్నారు అని అంటే దీనికి సంబంధించి లోకల్ లీడర్ల వెర్షన్ కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఎటువైపు వెళ్ళబోతోంది అని అంటే ఏం చెప్తారు మీరు? మురళి, ఎన్నికలకు ముందు ఏదైతే శరద్ పవార్ ను కాదనుకొని బీజేపీ కూటమి వైపు అజిత్ పవార్ నడిచారు. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఏదైతే ప్రస్తుతానికి ఏదైతే గతంలో జరిగిన వ్యవహారాలు కానీ లేదా వీరిద్దరు కలిసిపోవడం కానీ పార్టీని ఐక్యం చేయడం పైన ఏమైనా దృష్టి పెట్టారా, లేక తెర వెనుక బీజేపీ ఈ గేమ్ ప్లాన్ నడిపిస్తుందా అనేది క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఏదైతే మామ అల్లుళ్ళు కలిసిపోయారని ప్రచారం జరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో స్థానిక నాయకులు పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడ ఉన్న ఎన్సీపీ శరద్ పవార్ వర్గము, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కలిసి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఏదైతే షిండే వర్గంతో కలిసి శరద్, అజిత్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే షిండే ఉన్నారో గతంలో మహారాష్ట్ర సీఎం గా చేశారు. ఆయన ఎన్నికల తర్వాత భారీ విజయం లభించినా కూడా బీజేపీ ఆయన్ను సీఎం చేయలేదు, డిప్యూటీ సీఎం గానే పరిగణించింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు నియమించింది. అయితే ఇక్కడ ఏదైతే శరద్ పవార్, షిండే వీరిద్దరితో పాటు అజిత్, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా కొత్త 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 రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే శివసేన వర్గానికి కూడా ఏదైతే ఉద్ధవ్ వర్గానికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే వచ్చే నెలలో ముంబైలో ఏదైతే మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ వ్యవహారాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. దీని వెనక బీజేపీ ఉందా, లేదు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ సొంతంగా నిలబడడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుందా? ఏదైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన పరాజయం వచ్చింది. అయితే ఇప్పుడు వారు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం ఆసక్తికర చర్చ వచ్చింది. ఇక్కడ ఏదైతే శివసేన పార్టీ ఉందో, ఏదైతే శివసేన ఇప్పుడు సొంతంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే సొంతంగా పోటీ చేస్తారా, లేదా ఏదైతే శివసేన అలాగే కిరణ్, కాంగ్రెస్ పోటీ చేస్తారనేది కూడా చూడాలి. కాంగ్రెస్ ని ఒంటరి చేసి మిగతా అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి తనతో కలుపుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అందులో సక్సెస్ అవబోతుంది అనే దానికి ఇది సూచకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడొచ్చు ఆ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి. మురళి, బీజేపీ రాజకీయ వ్యూహాన్ని ఎవరు అంచనా వేయలేరు. అదే కాకుండా మోడీ తెర వెనుక చేసే రాజకీయ మంత్రాంగంలో ఇలాంటివన్నీ ఒక భాగాలు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని సైడ్ చేసి ఏదైతే శివసేన మొదటి నుంచి బీజేపీతో కలిసి ఉండేది. శివసేన బీజేపీ గత ఎన్నికల్లో ముందు ఏదైతే పోటీ చేశారో, ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఉద్ధవ్ కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా అవిశ్వాస తీర్మానంలో ఉద్ధవ్ ఓడిపోవడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ సిండే అయిన సంఘటన మనం చూసాం. అయితే ఇక్కడ మోడీ తన రాజకీయ వ్యూహాన్ని అయినా ఉపయోగించాడని కూడా మనం మరో కోణంలో విశ్లేషించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సైడ్ చేసి మిగిలిన పక్షాలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు ఒక పార్టీ వైపు ఉండవు. ఈ వేరు రీజన్లకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలు పొత్తులతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మహారాష్ట్ర అనేది ఏమి చిన్న రాష్ట్రం కాదు. ఏదైతే ఆ ఎన్నికల కూటమి కానీ, ఎన్నికల్లో ఓట్ పోలరైజేషన్ కానీ, ఎన్నికల్లో విజయం సాధించడానికి కూడా కూటమి ప్రధానంగా రాజకీయాలు నడిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీ ఆ రీజన్ ను బట్టి ఆ చిన్న పార్టీలు కలిపి కూడా కూటమిలో కీలక పాత్ర వస్తుంది. ఈ వ్యూహాన్ని బీజేపీ సక్సెస్ఫుల్ గా వినియోగించవచ్చు కూడా మనం అనుకునే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సైడ్ చేసి కాంగ్రెస్ దగ్గర ఉన్న పక్షాలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అది బీజేపీతో కలిసి పోలరైజేషన్ చేయడానికి, లేదా ఓట్లు చీల్చి బీజేపీ లబ్ధి పొందడానికి కూడా ఇలాంటి వ్యూహాలు పడుతుంది. మనము ఈవెన్ నిన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో ఇలాంటి సంగతి చూసాం. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు చూసాము. తర్వాత హర్యానా ఎన్నికల్లో కూడా ఇలాంటి చిన్న లోకల్ పార్టీలతో పొత్తు కలుపుకొని అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి బీజేపీ తెర వెనుక మంత్రంగా నడిపింది అనడానికి కూడా ఇదొక కారణంగా కూడా మనం చూడొచ్చు. మురళి, దీనికి సంబంధించి అయితే జోరుగా అయితే చర్చ జరుగుతోంది. మామ మేనల్లుడు కలవడం అనేది సాధారణంగా రక్త సంబంధం విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా అయితే పెను సంచలనమే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నిక వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఫ్యూచర్లో శరద్ పవార్ అయితే రియలైజ్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ కూటమితో కలవబోతున్నారని గతంలో వచ్చినటువంటి ఊహాగానాలు కావచ్చు, వార్తలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిగణలోకి తీసుకొని అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మహారాష్ట్ర రాజకీయాలు.